నా పేరు రామగారు. మన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు శుభోదయం. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు అనగా సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. కాళోజీ గారు 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని రట్టనహల్లిలో జన్మించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా మడికొండలో స్థిరపడ్డారు. ఈయన అసలు పేరు రఘువీర్ లక్ష్మీకాంత్ శ్రీనివాస్. ఈయన తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. ఇందుకు గాను ఈయన తన భావాలను తెలంగాణ యాసలో, తెలంగాణ ప్రజల భాషలో రచనలు చేసి తెలంగాణ ప్రజా కవిగా పేర్కొన్నారు. ఈయన తెలంగాణ ఉద్యమకారుడు, కవి, రచయిత. ఈయన ప్రతిష్టాత్మక పురస్కారమైన పద్మ విభూషణ్ కూడా పొందారు. ఈయన నిజాం రాజ్యంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను కవితల ద్వారా నాగొడవ పేరుతో ప్రజలకు తెలియజేశారు. ఒక్క సిరచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అంటూ అక్షరం యొక్క ప్రాధాన్యతను తెలిపారు. అన్య భాషలు నేర్చి ఆంధ్రపు రాడలో సకలించు ఆంధ్రుడ చావవెందుకురా అంటూ మాతృభాష ప్రాధాన్యతను తెలిపారు. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానికి అంటూ ప్రజలలో దేశభక్తిని పెంపొందించాడు. 2014లో కాళోజీ గారి శత జయంతి సందర్భంగా సెప్టెంబర్ 9ని తెలంగాణ తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది. వరంగల్లో ఏర్పాటు చేసిన వైద్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టబడింది. ఈయన నవంబర్ 13న 2002వ సంవత్సరంలో మరణించాడు. ప్రముఖ రచనలు: నాగొడవ కవితా సంకలనం, ఇది నాగొడవ ఆత్మకథ, కాళోజీ కథలు, జీవన గీతం, ఖలీల్ జిబ్రాన్, తెలంగాణ ఉద్యమ కవితలు, బాపు బాపు బాపు.